హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ఉరుకుల పరుగుల జీవితంలో అందరం టెన్షన్తోనే మనం బతుకుతూ ఉన్నాము. సో ఈ టెన్షన్స్ వల్ల మనం తీసుకునే ఫుడ్ వల్ల నిద్ర సరిగ్గా లేనందువల్ల ఎన్నో అనారోగ్య సమస్యల్ని మనము ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే మనం గుండెకు సంబంధించిన వ్యాధులతో ఎక్కువ మంది హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్తో ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది జీవితాలు అంతటితో ముగిసిపోతున్నాయి. వాళ్ళు ఒక్కరు చనిపోవడం కాదండి, వాళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా కోలుకోలేకపోతూ ఉంటారు. దెబ్బ మీద దెబ్బ అంటే ఇంట్లో ఒక పర్సన్ హార్ట్ అటాక్తో చనిపోయారు అంటే ఆ ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది. సో వీటికన్నిటికీ ఉపశమనం మా దగ్గర ఉంది అని ఒక ప్రోడక్ట్తో మన దగ్గరకు వచ్చారు అండి. ఫార్మకాలజిస్ట్ అండ్ సీజన్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ మెడికల్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ డాక్టర్ సంగాల రవీందర్ గారు. సో వారి దగ్గర నుంచి మనం బోల్డని విషయాలు, వారు తెచ్చిన ప్రోడక్ట్ ఏంటో తెలుసుకుందాం. రవీందర్ గారు, గత వీడియోలో అయితే కారణాలు, కార్డియాక్ సంబంధించి, హార్ట్ అటాక్ సంబంధించి రీజన్స్ అయితే చాలా చక్కగా చెప్పారు. సో మీరు మా దగ్గరికి తీసుకొచ్చిన ఈ సీజన్ వెల్నెస్ హార్ట్ సపోర్ట్ అనే ఫార్ములా నిజంగా చాలా బాగుంది. ఆ సాచెట్ గురించి మనం అంటే దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది ప్రతి ఒక్కరి ఇంటెన్షన్ అదే ఉంటుంది. ఓకే, ఎంత బాగుంది, ఫుడ్ లాగే తీసుకోవచ్చు అంటున్నారు, అదొక ఫుడ్ సప్లిమెంటరీ కిందకే చేసాం కాబట్టి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి? తప్పకుండా అండి. సీజన్ వెల్నెస్ హార్ట్ సపోర్ట్ ఫార్ములా లోపల, ఈ ప్రొడక్ట్ లోపల 10 శాచెస్ ఉంటాయండి. ఒక్కొక్క శాచెలో ఒక సగటు మనిషికి సరిపడా ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలిపామండి. ఓకే, ప్రాచీన వైద్య విధానం లోపల ఇవి చాలా విధాలుగా చాలాసార్లు వాడి ఉన్నారండి. వాటికి మందానికి డిఫరెన్స్ ఏంటంటే ఒక మోడ్ చేంజ్ చేసామండి. ఇంతకుముందు వాడేటప్పుడు అర్జున బార్క్ మనము మినిమం 500 mg తీసుకోవాల్సి వచ్చేదండి ఒక పూటకి. ఇప్పుడు మనం ప్రొడక్ట్ లోపల అంత ఎంజీ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో పాటు ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయి అంటే దీని యొక్క అబ్జార్ప్షన్ ను పెంచేస్తాయి అన్నట్టు. సో అబ్జార్ప్షన్ అంటే సైన్స్ లోపల బయో అవైలబిలిటీ అంటాం. మనం ఒక ఫుడ్ తీసుకుంటే ఒక పండు తీసుకున్నామండి, దాని లోపల వైటమిన్ ఏ ఉంటుంది అనుకుంటున్నాము, దాంట్లో కొన్ని షుగర్స్ ఉంటున్నాయి అనుకున్నాం. మనం తిన్న తర్వాత రక్తం లోపల ఎంత కలుస్తుందో ఆ కాన్సన్ట్రేషన్ ని మనం బయో అవైలబిలిటీ అంటాం. ఇప్పుడు ఒక 100 mg మనము అర్జున బార్క్ తీసుకుంటే రక్తం లోపల ఎంత కలిస్తే అది మనకు ఒక ఎఫెక్ట్ చూపెడుతుంది. సో దాని యొక్క మోడ్ ఆఫ్ అబ్జార్ప్షన్ ను పెంపొందించామన్నట్టు. అంటే ఈజీగా దాంతో పాటు రక్తం లోపల ఎక్కువ శాతం చేరే విధంగా దాన్ని మేము డిజైన్ చేయడం జరిగింది అన్నట్టు. సో దీని లోపల అర్జున బార్క్ అనేది అద్భుతమైన ఇంగ్రీడియంట్ అండి. కొన్ని సెంచరీస్గా, కొన్ని శతాబ్దాలుగా మన పెద్దవాళ్ళు వాడుతున్నారండి. చాలా రీసెర్చ్ లోపల ఇది ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్గా ఉందండి. ఎందుకంటే దీనికి లివర్ డిటాక్స్ ప్రాపర్టీ ఉందండి, లివర్ని క్లెన్స్ చేసే ప్రాపర్టీ ఉంది, వూండ్ హీలింగ్ యాక్టివిటీ ఉందండి. లోపల ఎలాంటి గాయం జరిగినా కూడా దాన్ని తగ్గించే యాక్టివిటీ ఉంది. క్యాన్సర్ కారకాలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేసే గుణాలు కూడా అర్జున బార్క్ లో ఉందండి. అంటే ఏంటి ఇప్పుడు, అంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇది వాడొచ్చు? ఎగ్జాక్ట్లీ అండి, ప్రివెన్షన్ అండి. ఇప్పుడు నేను సపోజ్ మా ఫ్యామిలీ హిస్టరీ లోపల క్యాన్సర్ తో చాలా మంది చనిపోతున్నారండి. నేను చేసే వర్క్ వల్ల నాకు ప్రెషర్ ఎక్కువ పడుతుంది. కొంతమంది ఆల్కహాలిక్స్ ఉంటారండి, ఆల్కహాలిక్స్ లోపల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ లోపల ఫ్యాట్ అంతా అక్యూములేట్ అయిపోయి హెపాటోసైట్స్ లోపల, లివర్ యొక్క కణాల లోపల కొవ్వు అంతా పేరుకొనిపోయి లివర్ సిరోసిస్ అనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. లివర్ సిరోసిస్ తర్వాత జరిగేది క్యాన్సర్ అండి, కార్సినోజెనిసిస్ అండి. అటువంటి ప్రాసెస్ ని, అటువంటి స్టెప్స్ ని ఇది అవాయిడ్ చేసే, ప్రివెంట్ చేసే గుణాలు దీని లోపల చాలా ఎక్కువ ఉన్నాయండి. ప్రివెంట్ చేసుకోవడానికి చాలా అద్భుతమైన ఇంగ్రీడియంట్ అండి. ఒక సర్వీసింగ్ అంటామండి. ప్రతి 3 నెలలకు ఒకసారి అయినా, ప్రతి 6 నెలలకు ఒకసారి అయినా నా పైన ఒత్తిడి పడుతుందండి, నేను టైంకి తినలేకపోతున్నాను, జంక్ ఫుడ్ కంపల్సరీ తినాల్సి వస్తుంది, బర్గర్ కంపల్సరీ తినాల్సి వస్తుంది, పిజ్జా కంపల్సరీ తినాల్సి వస్తుంది, కూల్ డ్రింక్స్ అయినా కాఫీ అయినా రెగ్యులర్ గా నేను తాగాల్సి వస్తుంది, ఒత్తిడి పడుతుంది. బట్ 3 మంత్స్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి మనం సర్వీసింగ్ లాగా ఈ ప్రొడక్ట్ ని హైలైట్ గా తీసుకొచ్చండి. దాంట్లో ముఖ్యంగా అర్జున బార్క్ అద్భుతంగా పనిచేస్తుందండి. దీని యొక్క అబ్జార్ప్షన్ పెంచే కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయండి. హాథోన్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అంటామండి, దీన్ని క్రాటెగస్ అంటామండి. ఇది మన బ్లడ్ కి ఒక ఫ్లేవర్ ని యాడ్ చేస్తుందండి. ప్రతి మనిషి దగ్గర ఒక ఫ్లేవర్ ఉంటుందండి, ఒక ఎస్సెన్స్ అంటాం. ఎసెన్స్ ఉంది అంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. మన బాడీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వస్తుందండి, వాసన అంటాము. ఆ వాసనని పట్టి చెప్పవచ్చు మనం ఆరోగ్యంగా ఉన్నామా అనారోగ్యంగా ఉన్నామా అని చెప్పేసి. సీరియస్లీ అండి,
రేడియాలజీ రానప్పుడు, పెథాలజీ డిపార్ట్మెంట్స్ రానప్పుడు, ఇలాంటి టెస్టులు రానప్పుడు మన ప్రాచీనం లోపల మన వైద్యులు షుగర్ వచ్చిందంటే ఎలా గుర్తుపట్టేది అంటే దాన్ని స్మెల్ పట్టి, దాన్ని టేస్ట్ని బట్టి గుర్తుపట్టేవాళ్ళండి. షుగర్ అప్పుడు వచ్చిందంటే మూత్రాన్ని బయట వేసి చూసేవాళ్ళు. మూత్రం దగ్గరికి చీమలు వస్తున్నాయి అంటే గుర్తుపట్టేవాళ్ళు. అప్పటి వైద్యులు అండి, ఋషులు దాన్ని టేస్ట్ చూసేవాళ్ళు. ఎక్కువ చక్కెర శాతం ఉందంటే షుగర్ గా దాన్ని భావించి వాళ్ళకి కొన్ని ఔషధాలు ఇచ్చేవాళ్ళు. దాన్ని టేస్ట్ చూసేవాళ్ళు. సీరియస్లీ ఇటువంటి వైద్య విధానాలు ఉండే అండి అప్పుడు మనకు. అలాగనే అంటే ఇప్పుడు ఒక ఫ్లేవర్ ఉంది అంటే మనం హెల్తీగా ఉన్నట్టు, ఆ ఫ్లేవర్ తగ్గుతుంది అంటే మనం అనారోగ్యతో సఫర్ అవుతున్నట్టు. క్రాటెగస్ అనే బెర్రీ ఎక్స్ట్రాక్ట్ అండి అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఎప్పుడైతే మనం దాన్ని తీసుకుంటామో మన బ్లడ్ ప్యూరిఫై అయిపోయి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అంటాం. మనం ఎంత స్ట్రెస్ కు ఒత్తిడికి లోనైనా కూడా ఇది వెంటనే తగ్గించేస్తుంది. సో నేను ఎక్కువ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నాను, ఎక్కువ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నాను, ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఫైనాన్షియల్ గా బాగా సఫర్ అవుతున్నాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో బాగా సఫర్ అవుతున్నాను, టైంకి తినలేకపోతున్నాను, కార్సినోజన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ నేను ఎక్స్పోజ్ అవుతున్నాను, ఎలాంటి కారకాలు ఉన్నా కూడా ఈ యాంటీ ఆక్సిడెంట్, ఈ క్రాటెగస్ అనే బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుంది అంటే ఆ స్ట్రెస్ ని తగ్గించేస్తుంది. బ్యూటిఫుల్ గా తగ్గించేసి మన బ్లడ్ కి ఒక ఫ్లేవర్ ఇచ్చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ కి ఒక ఫ్లేవర్ ఉందో అండి, ఆ ఫ్లేవర్ మన హార్ట్ తీసుకొని, ఆ ఫ్లేవర్ ని మన కణాలు తీసుకొని వెంటనే యాక్టివేట్ అవుతాయి అండి, ఇన్స్పైర్ అవుతాయి, మోటివేట్ అయిపోయి చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి. ఎప్పుడైతే అవి యాక్టివ్ గా పనిచేస్తుందో మనం యాక్టివ్గా ఉంటాం. అవి ఎప్పుడైతే యాక్టివ్ ఉంటుందో వాటి లైఫ్ స్పాన్ అంటామండి. ప్రతి ఒక్క కణానికి డిఫాల్ట్ ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. రక్త కణాలను చూసుకుంటే 120 రోజులు బ్రతకాలండి. అది దాని యొక్క ఎసెన్స్ తగ్గినప్పుడు అది 60 రోజులకే చచ్చిపోతుంది. నా లైఫ్ స్టైల్ బాగాలేకపోతే 40 రోజులకే చచ్చిపోతుంది. దానివల్ల అనీమియా అనే ప్రాబ్లమ్స్ వచ్చి చాలా మంది సఫర్ అవుతా ఉంటారు. ఎప్పుడైతే క్రాటెగస్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ మనం తీసుకుంటామో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ద్వారా బ్లడ్ లో ఉన్న మన బాడీలో ఉన్న స్ట్రెస్ ని తగ్గించేసి మన బ్లడ్ కు ఒక ఫ్లేవర్ ఇచ్చేస్తుందండి. అంత అద్భుతమైన ప్రొడక్ట్ దాంట్లో ఉంది. అంతేకాకుండా కుర్కుమిన్ అంటామండి. పసుపు తెలవని వాళ్ళు ఎవరు ఉంటారు? పసుపు పైన ఎల్లో కలర్ లేయర్ ఉంటుంది, లోపల రెడ్ కలర్ లేయర్ ఉంటుందండి, పింకిష్ రెడ్ కలర్ లేయర్ ఉంటుంది. దాని లోపల కుర్కుమిన్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి. అద్భుతంగా పనిచేస్తుందండి. దాని కూడా చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. మీరు చూడండి, ఇంట్లోపల ఎవరికైనా దెబ్బ తాకిందంటే ఫస్ట్ అమ్మ గుర్తొచ్చేది పసుపే అండి. ఆ పసుపుకే ఆ గుణం ఉందంటే లోపల ఉన్న కుర్కుమిన్ ఇంకా అద్భుతమైన గుణం ఉంటుందండి. సపోజ్ నా చెడు అలవాట్ల వల్ల ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్నాను, ఎక్కువ స్మోక్ చేస్తున్నాను, నా ఆహార అలవాట్లు బాగా లేవండి. బాగా లేనప్పుడు నా లివర్ లో ఉన్న కణాలు చచ్చిపోతున్నాయి, నా గుండె లోపల ఉన్న కణాలు చచ్చిపోతున్నాయి అంటే సెప్సిస్ జరుగుతుంది, సెప్టిక్ అవుతుంది. కుర్కుమిన్ తీసుకోండి, యాంటీసెప్టిక్ యాక్టివిటీ చూపెడుతుంది, బెస్ట్ గా పనిచేస్తుంది అండి. దీంతో పాటు చాలా రకాల ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేసామండి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ లివర్ ని డిటాక్స్ చేస్తుంది, లివర్ ని ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ వెజల్స్ ని ప్యూరిఫై చేస్తుంది. మెయిన్ ఏంటంటే అండి, లివర్ ఎప్పుడైతే ప్యూరిఫై అయిపోతుందో మన రక్తం లోపల చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, ఎక్కువ ఉన్న ట్రైగ్లిజరైడ్, ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటామండి, ఇవన్నీ నార్మల్ శాతానికి వచ్చేస్తాయండి. కేవలం 10 రోజులలో మాత్రమే మా ఇంగ్రీడియంట్స్ ఐపీఎల్ టీమ్ లాగా పనిచేస్తాయి. ఐపీఎల్ టీమ్ లోపల ప్రతి మెంబర్ ఆల్రౌండరే. మా ప్రొడక్ట్ లో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ ఆల్రౌండరే అండి. అద్భుతంగా కేవలం 10 రోజుల్లో మాత్రమే ఇది నా లివర్ ని, నా బ్లడ్ ని ప్యూరిఫై చేసుకుంటూ వెళ్తా ఉంది. సూపర్ రవీందర్ గారు, నిజంగా మీరన్న మాట ఒకటి 100% ఒప్పుకోవాలి. అంటే దివ్య ఔషధం అనే చెప్పుకోవాలి. ఇవన్నీ దివ్య ఔషధాలు అన్నమాట. అంటే ఇప్పుడు ఇన్ని మనకు పరికరాలు, ఇంత టెక్నాలజీ పెరిగి ఇన్ని ఉన్నాయి. అప్పట్లో మునులు మీరన్న ఒక మాట టేస్ట్ చూసి, అంటే నిజంగా ఇప్పుడు మనకు అసలు ఎంత బాగా టెక్నాలజీ పెరిగి ప్రతిదీ మనకు అనుగుణంగా మొబైల్, స్మార్ట్ మొబైల్, నెట్వర్క్, వైఫైలు ఎంత బాగా కనెక్ట్ అయ్యో, హెల్త్ కూడా అలాగ ఫుడ్ సప్లిమెంటరీతో మీరు వచ్చారు చూడండి, చిటికెలో తీసేస్తానన్నట్టు 10 రోజుల్లో హార్ట్ కు సంబంధించి ఛాలెంజింగ్ అండి. ఛాలెంజ్ గా తీసుకున్నామండి. ఒక 1 year నుంచి మేము చాలా మందికి ఇచ్చామండి. చాలా మంది దగ్గర నుంచి మేము టెస్టిమోనీస్ తీసుకున్నామండి. చాలా అద్భుతంగా అండి. ట్రైగ్లిజరైడ్స్ అండి, 1400 ఉన్న ట్రైగ్లిజరైడ్స్ కేవలం 10 రోజుల్లో మాత్రమే 400కి వచ్చేసినాయి. 600, 700 ఉన్న ట్రైగ్లిజరైడ్స్ అండి కేవలం 10 రోజులలో మనం చూసుకున్నట్టే నార్మల్కి 200కు 150కి వచ్చిన క్షణాలు, సందర్భాలు కూడా చాలా మంది ఉన్నాయి. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సూపర్ అండి. అంటే అన్ని మనము ఈ టెక్నాలజీ పెరిగింది, అన్ని అరచేతిలోనే జరిగిపోతున్నాయి, అరచేతికి వస్తున్నాయి ప్రతిదీ అని మనం అనుకుంటూ ఉంటాం. ఫుడ్ కానీ, ర్యాపిడోలు, క్యాబ్స్, ఆటోలు ఇలాగా. సో ఇప్పుడు హెల్త్ కి సంబంధించి కూడా ఫుడ్ సప్లిమెంటరీ అనేది మన అరచేతికి వచ్చింది. సో దాన్ని ఎవరు మిస్ చేయకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక్క 10 రోజులు మీరు ట్రై చేయండి. 10 రోజుల తర్వాత మీరు చెప్పండి. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.